అంటే సత్రయాగము అనేటటువంటి యాగము ఒక విచిత్రమైన యాగం. సత్రయాగం చేశారు, అందులో దీర్ఘ సత్రయాగం చేశారు వాళ్ళు. దీర్ఘ సత్రయాగం అంటే చాలా కాలం పాటు కొనసాగేటటువంటి యాగం. దాన్ని ఎక్కడ చేశారు అంటే నైమిషారణ్యంలో చేశారు. దీర్ఘ సత్రయాగము అని సత్రయాగము అన్న పేరుతో ఎందుకు పిలుస్తారంటే ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యాగమునకు యజమానులుగా కూడా ఉంటే దాన్ని సత్రయాగమని పిలుస్తారు. అటువంటి దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు దానికి అనువైనటువంటి ప్రదేశంగా నైమిషారణ్యాన్ని నిర్ణయించుకున్నారు. ఈ నైమిషారణ్యాన్ని నిర్ణయించుకోవడం ఎందుకు అంటే అది విష్ణు భగవానుని యొక్క శక్తి ప్రకటితమైనటువంటి క్షేత్రము కాదు. సంసారమునకు సంబంధించినటువంటి నేమి ఇరుసుని ఆధారం చేసుకుని కదండి చక్రాలు తిరుగుతాయి. ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు. సంసారమునకు ఉండేటటువంటి నేమి ఏ ప్రాంతమునందు శిథిలమైపోయిందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతమునకు నైమిషారణ్యము అని పేరు. ఆ నైమిషారణ్యంలో